అంబేద్కర్ కంటే ముందుగా 12వ శతాబ్దంలోనే కులరహిత సమాజం కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడు బసవేశ్వర స్వామి అని వీరశైవులు అన్నారు. అనంతపురంలో ఇవాళ జిల్లా వీరశైవ సమాజం ఆధ్వర్యంలో వీరశైవుల కులదైవం విశ్వగురు బసవేశ్వరుల జన్మదిన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఉదయం టవర్ క్లాక్ సమీపంలో ఉన్న జగద్గురు శ్రీ బసవేశ్వర స్వామి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి నుంచి స్వామివారి చిత్రపటాన్ని పురవీధుల గుండా పేట బసవేశ్వర స్వామి ఆలయం వరకు ఊరేగించారు. కళాకారులు వివిధ రూపాల నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. సందర్భంగా వీరశైవ సమాజం నాయకులు మాట్లాడుతూ దేవుడికి ప్రజలకు మధ్య పూజారులు అవసరం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని చెప్పాడని గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు రాసి వాటి ద్వారా గొప్ప సందేశం ఇచ్చారన్నారు. ఆయన మొత్తం 64 లక్షల వచనాలు కూర్చున్నట్లు చరిత్ర చెబుతుందన్నారు. ఆయన వచనాలు వింటే ప్రపంచం శాంతి మార్గంలో పయనిస్తుందన్నారు. ఇది 12వ శతాబ్దం లాంటి బసవ జయంతి. ఇది కాకపోతే మనకి కుల మత భేదాలు వీరశైవ లింగాడ్స్ అనే కాదు, మన కుల మత భేదాలు ఏదీ లేదు. మనకి అందరూ ఒకటే, ఏ కులము ఏది ఏం లేదు. కాకపోతే బసవేశ్వరుడు ఏ కులం లేకుండా అందరి కులము ఒకటే కులమని 12వ శతాబ్దంలో అంబేద్కర్కి ముందుగా స్టార్ట్ చేసినది ఆయనే, కుల మతాలు భేదాలు లేకుండా. అది అంబేద్కర్ గారు ఈ బసవన్నని ఇది తీసుకొని ఈరోజు అంబేద్కర్ మన రాజ్యాంగం రచించినారు. అందువల్ల మనం కుల మత భేదాలు లేకుండా వీరశైవ లింగాడ్స్ కానీ, జంగమ కానీ, ఇంకొకటి అయినంత ప్రప్రథమంగా 12వ శతాబ్దం నుంచి అట్లే జరుపుకుంటూ వస్తున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడుతాను. ప్రచార కార్యదర్శి జిల్లా వీరశైవ సమాజం. ముఖ్యంగా బసవేశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా తిరిగి అన్ని కులాలు మతాలు సమానమన్నాడు. 11వ శతాబ్దంలో అతను చాలా సంఘ సంస్కర్తగా మంచి పేరు గడించాడు. ఒక మంత్రిగా, ఒక బెజ్జల రాజ్యానికి ఒక మంత్రిగా, ఒక మళ్ళా రాజు అయినాడు. అలాంటి బసవేశ్వరుని జయంతి మన అనంతపూర్ జిల్లా వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెసిడెంట్ గారు అయితేనేమి, సెక్రటరీ గారు అయితేనేమి చాలా ఏళ్ళుగా కృషి చేస్తున్నారు. బసవేశ్వరుని వచనాలు మన ప్రజల్లో తీసుకెళ్తగిన ప్రపంచం శాంతితో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అనంతపురం వీరశైవ సమాజానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు గౌలి సతీష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాను. ఈరోజు మనం మహా జగజ్యోతి బసవేశ్వరరావుకి జయంతి మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈయన 11-12 శతాబ్దం మధ్యలో సమకాలీన ఉన్న వ్యక్తి. ఈయన ఆ కాలంలోనే లింగభేదం లేకుండా మహిళలు పురుషులు ఇద్దరు ఒకటని, మహిళలకి పురుషులకి లింగధారణ చేశారు. కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా అందరూ ఒకటని ఆ కాలంలోనే కళ్యాణంలో బసవ అనుభవ మండప అని పెట్టి ఆనాటికే పార్లమెంటుని ప్రచారంలోకి తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అనమాట. కాబట్టి అందరూ సమానమే, ప్రతి ఒక్కరు బాగుండాలని పేరు పేరున అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నా. మా ప్రభుత్వానికి తెలియజేసిన విన్నపం ఏమంటే 2008వ సంవత్సరంలో వీరశైవ లింగాయతుల్లో జంగములు వీరశైవులు ఉన్నారు, లింగాయతులు ఉన్నారు. జంగముల్ని ఆల్రెడీ బీసీఏ కింద చేశారు 83 నుంచి. 2008వ సంవత్సరంలో లింగాయతుల్ని 2008 ఫిబ్రవరి నుంచి బీసీడీలో సీరియల్ నెంబర్ 46గా చేశారు. ప్రతి అందరికీ మేము ఓబీసీలో చేర్చవలసిందిగా ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం. ఇందు మూలంగా సెంట్రల్లో ఓసీగా ఉన్నాము, కానీ జంగమ వాళ్ళు సెంట్రల్లో బీసీగా ఉన్నారు, ఓబీసీగా ఉన్నారు. కానీ లింగాయతులు ఉన్న వాళ్ళు కేవలం ఓసీగా ఉన్నారు. వాళ్ళు ఓబీసీగా చేర్చాల్సిందిగా కోరుచున్నాం. జై బసవేశ్వర.